ఈ మధ్య 2-3 సందర్భాల్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ఈసారి పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ చేతిలో ఉందో ప్రాక్టికల్గా దాన్ని వెనక్కి తీసేసుకుంటామని. మనకు తెలుసు మొత్తం కాశ్మీర్ మన ఇండియా మ్యాప్లో ఉన్న దానిలో కొంత భాగం పాకిస్తాన్ 1947లోనే ఆక్యుపై చేసేస్తుంది. ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పాకిస్తాన్ గొరిల్లా గ్రూప్స్ కొన్ని రాజా హరిసింగ్ అప్పట్లో ఉన్న మహారాజా కాశ్మీర్ మహారాజాపైకి దండెత్తొచ్చాయి గొరిల్లా టాక్టిక్స్తో. ఆ టైంలో కాశ్మీర్లో కొంత ప్రాంతం పూంచ్ డిస్ట్రిక్ట్ అక్కడే ఉన్న బారాముల్లా ముజాఫరాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా పాకిస్తాన్ గ్రూప్స్ ఆక్యుపై చేసేసాయన్నమాట. తర్వాత మహారాజా హరిసింగ్ ఇంక దాన్ని తట్టుకోలేక భారతదేశాన్ని అసిస్టెన్స్ కోరారు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేశారు. ఇండియా కాశ్మీర్కి హెల్ప్ చేసింది, కానీ కొంత భాగం మాత్రం పాకిస్తాన్ చేతిలోనే ఉండిపోయింది. అంటే అక్టోబర్ 1947 నుంచి ఇప్పటి వరకు కూడా దాన్నే పీఓకే అంటాం. అక్కడ పాకిస్తాన్ చేతిలో ఉంది, అటానమస్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఈ మధ్య అక్కడ బాగా గొడవలు అవుతున్నాయి. ముఖ్యంగా లాస్ట్ వీక్ పెద్ద పెద్ద స్ట్రైక్స్ అయ్యాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బాగాలేకపోవడం వల్ల ఫుడ్ ప్రైజెస్, ఫ్యూయల్ ప్రైజెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇవన్నీ చాలా పెరిగిపోతున్నాయి అనమాట. దాంతోపాటు పీఓకేలో ఉన్న వాణిజ్యం అంటే ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఇండియాతో అప్పుడు ట్రేడ్ చేసేవాళ్ళు ఇంతకుముందు. కానీ పుల్వామా ఇలాంటి అటాక్స్ అయిన తర్వాత ఇండియా దాన్ని కంప్లీట్గా ఆపేసింది. పాకిస్తాన్ ట్రేడ్ మొత్తం నిలిచిపోయింది అనమాట ఇండియాతో. ఆ టైంలో ఇండియాతో వచ్చే ఆ మాత్రం ట్రేడ్ కూడా వాళ్ళకి అక్కడ లేదు. అక్కడ వాణిజ్యం నష్టాల్లో ఉంది, అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ వాళ్ళకి రావాల్సిన ఫెయిర్ షేర్ అనేక అంశాల్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలకు రావాల్సిన సరైన న్యాయం పాకిస్తాన్ నుంచి దొరకట్లేదని ప్రజలు అక్కడ విపరీతంగా స్ట్రైక్ చేశారు. ఈవెన్ హైడ్రో పవర్ కూడా వాళ్ళకి సరిగ్గా రావట్లేదని చెప్పి, ఆ పవర్లో రావాల్సిన షేర్ కూడా వాళ్ళకి రావట్లేదని చెప్పి ప్రజలు అక్కడ గొడవ చేశారనమాట. ఇదంతా ఇక్కడ అంత స్ట్రైక్స్ అంతా జరుగుతుంటే ఒక పక్క ఇంకో పక్క అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనం పీఓకే వెనక్కి తీసేసుకుందాం అని చెప్పి. ఎస్, పీఓకే వెనక్కి తీసుకుంటే భారతదేశానికి వచ్చే లాభం ఏంటి? నిజంగా పెద్ద లాభమే. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ముందుగా చెప్పాలంటే గిల్గిట్ బల్తిస్తాన్ ఈ రోడ్ ఏదైతే చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్లో కడుతున్నారో ఇదంతా కూడా గిల్గిట్ బల్తిస్తాన్ ప్రావిన్స్ నుంచి వస్తుంది. ఇదంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. ఇది ఫస్ట్. రెండోది, భారతదేశం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కనెక్ట్ అవ్వాలంటే తజికిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఈ కంట్రీస్ కానీ ఈ రిసోర్సెస్ కానీ కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి పీఓకే యాక్సెస్ అవసరం అనమాట. మూడోది, పీఓకే ఆ కాశ్మీర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా టూరిజం పొటెన్షియల్ ఉన్న ఏరియా అనమాట. అక్కడ రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువ అంట. ఇవన్నీ కూడా మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, టూరిజము, రిసోర్సెస్. దాంతోపాటు స్ట్రాటజికల్గా పీఓకే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్తో భారత్కున్న బార్డర్ కూడా ఈ పీఓకే వల్ల మొత్తం పోయిందనమాట. సో యాక్చువల్లీ ఎంటైర్ కాశ్మీర్ ఇప్పుడు మన చేతిలో లేదు, కొంత కాశ్మీర్ భాగం పీఓకే ఉంది. మన చేతిలో ఏదైతే ఉందో దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం, మిగతాదంతా పీఓకేకి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు కనుక ఆ పీఓకే మనం తెచ్చుకోగలిగితే వెనక్కి అది నిజంగా భారతదేశానికి స్పెషల్ అడ్వాంటేజ్ అవుద్ది. అంతేకాదు ఇంటర్నేషనల్గా భారతదేశం ఇమేజ్ కూడా పెరుగుద్ది. అయితే మనం ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆగస్టు 5వ తారీఖు 2019 ఆ రోజు ఆర్టికల్ 370 రిపీల్ చేసేసాం. చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని 2 యూనియన్ టెరిటరీస్గా మార్చేసాం అనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి స్టేట్ హుడ్ కావాలని చెప్పి కూడా అక్కడ పోరాటాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే పీఓకే అని గనక భారతదేశం మళ్ళీ వెనక్కి తీసుకోగలిగితే అది నిజంగా భారతదేశానికి స్ట్రాటజికల్గా చాలా చాలా మేలు జరుగుతుంది. అయితే భారత్ అనుకోగానే పీఓకే అంత సులభంగా భారత్ చేతికొచ్చేస్తారు. అక్కడ ప్రజలు నిజంగానే భారత్లో విలీనం అవుదాం అనుకుంటున్నారా? ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. రెండో క్వశ్చన్, పాకిస్తాన్ అంత ఈజీగా పీఓకే వదిలేస్తా? చైనా సపోర్ట్ రావచ్చు పాకిస్తాన్కి. ఒకవేళ ఇండియా పీఓకే ఆక్యుపేషన్కి వెళ్తే అది మందే అయినా సరే ఇంటర్నేషనల్ శాంక్షన్స్ రావచ్చు. పాకిస్తాన్ న్యూక్లియర్ స్టేట్, ఇది ఒక యుద్ధంలా మారొచ్చు. ప్రోయాక్టివ్గా ఇండియా అక్కడ ప్రజల సమ్మతి లేకుండా కనుక పీఓకేని ఆక్యుపై చేస్తే చాలా రిపర్కషన్స్ ఇండియా ఫేస్ చేయాల్సి రావచ్చు. అయినా కానీ ఎప్పటికైనా పక్క వాళ్ళు కబ్జా చేసినా మన భూమి మనదే కదా, ఖచ్చితంగా పీఓకే భారత్కి మేలే చేస్తుంది.